ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాలు గంజాయి నియంత్రణకు 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తాం. జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ సిపిలు వెల్లడి. అంబేద్కర్ కాలనీలో ఒంటరి మహిళ బంగారమ్మ హత్య కేసును ఛేదించిన పోలీసులు. ఆమె మరిదే నిందితుడన్న క్రైమ్ డీసీపీ వెంకటరత్నం. 100 అడుగుల భారీ జాతీయ పతాకంతో వన్ టౌన్లో ర్యాలీ. పింగళ వెంకయ్య విగ్రహాన్ని పార్లమెంట్లో నెలకొల్పాలన్న డాక్టర్ జహీర్ అహ్మద్. ఘనంగా రంగసాయి నాటక సంఘం వార్షికోత్సవ వేడుకలు. సినీ నటుడు తనకల భరణికి జీవిత సాఫల్య పురస్కారం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, సిపి శంకరప్రత బాచీలు అన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో నార్కోటిక్స్ కోఆర్డినేషన్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. విశాఖ జిల్లాలో మాదక ద్రవ్యాలు గంజాయిని నిర్మూలించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం అనేక చర్యలు చేపట్టిందన్నారు. 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. దీనిని పగడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జేసీపీ ఫకీరప్ప, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. We see a lot of cases of seizure of ganja and also the usage of ganja, the demand side. I will not waste much time because of elections. Monthly meetings were not held earlier, but as we all know, in Vizag also, this problem is real. Therefore, it is one of the top priorities of the government also to eradicate. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేద్కర్ కాలనీలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడు బాధితురాలు మరిదిగా గుర్తించి అతనిని అరెస్టు చేసినట్లు క్రైమ్ డీసీపీ వెంకటరత్నం వెల్లడించారు. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 28న అంబేద్కర్ కాలనీలో ఓ మహిళ హత్యకు గురైంది. కాలనీకి చెందిన కాళ్ల బంగారమ్మ గాజువాకలోని ఓ షాప్లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. ఈమె భర్త 2017లోనే మరణించాడు. 2 ఆడపిల్లలతో ఈమె కాలనీలో నివాసం ఉంటుంది. మద్యానికి బానిసైన ఆమె మరిది సుంకరపోతు దుర్గారావు విజయవాడ నుంచి విశాఖ వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. మద్యానికి డబ్బులు అడిగితే ఇవ్వలేదని కోపగించుకున్నాడు. జూలై 28న అర్ధరాత్రి సమయంలో ఇంటికొచ్చి ఆమెను దిండు, దుప్పటితో ముఖంపై అద్ది చంపేశాడు. అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారు తాడు, చైను పట్టుకుపోయాడు. మృతురాలు కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎయిర్పోర్ట్ సిఐ శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేశారు. నిందితుడు దుర్గారావును పెందుర్తి సమీపంలో జగ్గరాజుపేట వద్ద అరెస్టు చేసినట్లు క్రైమ్ డీసీపీ వెంకటరత్నం వెల్లడించారు. అప్పుడు మనకి తెలిసింది ఏంటంటే ఆ కంప్లైంట్ అంటే డిసీజ్డ్ బాడీ మీద ఉన్నటువంటి చెవిదుద్దులు, చైన్ కూడా మిస్ అయ్యావని. యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతను మరిది, బ్రదర్ ఇన్లా. అతను యాక్చువల్గా రెసిడెన్స్ అయితే రాజరాజేశ్వరి కాలనీ విజయవాడ. అక్కడ భార్య, పిల్లలు ఉన్నారు. 2 నెలలుగా భార్యతో కొంచెం ఘర్షణ జరిగి ఇక్కడికి వచ్చేసాడు. ఈమె ఎలోన్గా ఉండడము, అంటే తిన భర్త కూడా 2017లో చనిపోయాడు, డిసీజ్డ్ హస్బెండ్. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటుంది. ఆమెకి 2 ఆడపిల్లలు, 2 ఆడపిల్లలకి మ్యారేజ్ అయిపోయింది. ఒక అమ్మాయి, అల్లుడు అండ్ ఆ తల్లి ఒక ఇంట్లో ఉంటారు. ఈమె ఒకదాయి ఒక ఇంట్లో ఉంటుంటారు. అది తనతో గొడవ పెట్టుకొని, భార్యతో గొడవ పెట్టుకొని 2 నెలల క్రితమేమో ఇక్కడికి అంబేద్కర్ కాలనీకి వచ్చేసాడు. వదిన దగ్గరే ఉంటున్నాడు. అప్పుడప్పుడు పనికి వెళ్ళడము, వస్తుండడం చేస్తుండేవాడు. కానీ బాగా డ్రంకర్ అనమాట. వ్యసనాలు ఉన్నాయి, కానీ ఎక్కువగా తాగడానికి అలవాటు పడిపోయాడు. కన్ఫెషన్లో చెప్పడం ఏంటంటే డబ్బులు అడిగాడు తాగడానికి. తన వ్యసనాల కోసం డబ్బులు అడిగాడు. ఆమె ఇవ్వలేదు. బంగారం అయినా ఇవ్వమనేసి కొంచెం గట్టిగా గొడవ జరిగింది ఇద్దరి మధ్య. దాన్ని కూడా ఆమె డినై చేయడంతో నైట్ దుప్పటి ఉంటుంది కదా, దుప్పటిని మొహం మీద గట్టిగా వేసి స్మోదరింగ్ అనమాట, ఊపిరి ఆడకుండా చేసేసి, అలాగే తన మెడలో ఉండేటటువంటి నల్ల తాడు ఉంటుంది కదా, ఒక నల్ల తాడు కట్టుకుంటాం కాబట్టి
దాన్ని గట్టిగా మెడకి వేసి బిగించేయడం జరిగింది. సో ఆ విధంగా చనిపోవడం జరిగింది. ఆమె చనిపోయిన తర్వాత ఆ మెడలో ఉండేటటువంటి గొలుసు మరియు చెవిదిద్దులను కూడా తీసుకొని పరారైపోయాడు. ఈరోజు మార్నింగ్ మనకి పెందుర్తి లిమిట్స్లో గవర్జగ్గైపాలెం రైల్వే బ్రిడ్జ్ దగ్గర అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే అతను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసులో అపహరించిన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసును ఎయిర్పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేశారు. విశాఖలో 100 అడుగుల జాతీయ జెండా ర్యాలీ దేశభక్తి చాటి చెప్పింది. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 148వ జయంతిని పురస్కరించుకొని భారీ జెండాను ప్రదర్శిస్తూ వన్ టౌన్లోని ర్యాలీ నిర్వహించారు. పింగళి వెంకయ్య విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేయాలని డాక్టర్ జహీర్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు. దేశం గర్వించేలా మువ్వెన్నెల పతాకాన్ని రూపొందించింది మన తెలుగువాడే. ఆ జెండాను చూసినప్పుడల్లా అణువరువున దేశభక్తి ఉప్పొంగిపోతుంది. 3 రంగుల జెండా భారతదేశ ఔన్నత్యాన్ని విశ్వవేదికపై చాటి చెప్తుంది. అలాంటి జాతీయ పతాకాన్ని స్వాతంత్ర సమరయోధుడు నెల్లూరు జిల్లావాసి పింగళి వెంకయ్య రూపొందించారు. ఆయన జయంతి సందర్భంగా 100 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని చేతకొని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. 39వ వార్డ్ గానుగల వీధిలోని వివేకానంద సంస్థ కార్యాలయం నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియా రాణి విగ్రహం వరకు ర్యాలీ సాగింది. స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ర్యాలీని సంస్థ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ జహీర్ అహ్మద్ ప్రారంభించారు. పింగళి వెంకయ్యకు నివాళి అర్పిస్తూ జాతీయ పతాకంతో ర్యాలీ సాగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పింగళి వెంకయ్య జయంతి కార్యక్రమాన్ని మరిచిపోయాయని డాక్టర్ జహీర్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా పింగళి వెంకయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఆయన విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో నెలకొల్పాలన్నారు. పింగళి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈరోజు భారతదేశం అంతా కూడా పింగళి వెంకయ్య గారి 148వ జన్మదినోత్సవాన్ని ఒక మహానుభావుడు కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ప్రాంతంలో ఒక కుగ్రామంలో జన్మించి 19 సంవత్సరాల్లోనే మహాత్మా గాంధీ గారిని కలిసి జాతీయ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహామనిషి పింగళి వెంకయ్య గారు. ఆ తర్వాత ఉన్నత విద్య అభ్యసించి ఒక జియాలజిస్ట్గా, ఒక అగ్రికల్చరిస్ట్గా పత్తి వెంకయ్య అని, డైమండ్ వెంకయ్య అని అనేక రూపాంతరాలు చెందిన మనిషి పింగళి వెంకయ్య. ఆయన జాతీయ కాంగ్రెస్ పార్టీ ఒక జెండా మనకు కావాలి, దేశానికి ఒక జెండా కింద దేశమంతా కూడా, దేశ ప్రజలు కూడా వందనం చేయాల్సిన అవసరం ఉంది, ఆ జెండా కింద పని చేయాల్సిన అవసరం ఉంది, ఒక దేశ ఐడెంటిటీ ఒక జెండాతో ఉంటుందనే ఆలోచనతో గాంధీ గారు పింగళి వెంకయ్య గారిని అడిగినప్పుడు ఈ జెండా ఏదైతే మనం ఈరోజు చూస్తున్నామో దాన్ని రూపకల్పన చేసిన మహామనిషి పింగళి వెంకయ్య గారు. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఏదైతే రూపకల్పన పింగళి వెంకయ్య గారి ద్వారా జరిగిందో, ఏదైతే ఈరోజు వాడవాడల ప్రతి ఆఫీసులోనూ కానీ, ప్రతి చోట కానీ, ప్రతి జంక్షన్లో కానీ, దేశమంతటా కానీ మనం వందనం చేస్తున్నామో, మనం గౌరవిస్తున్నామో, అలాంటి మనిషి తన చివరి జీవితంలో చాలా దారుణమైన పరిస్థితుల్లో చనిపోవటం, దారిద్ర్యంలో చనిపోవటం అనేది బాధాకరమైన విషయం. ఆమె వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. 100 అడుగుల భారీ జాతీయ పతాకం చేపట్టి నిర్వహించిన ర్యాలీలో యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంస్థ అధ్యక్షుడు సోరాల అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రౌండ్ టేబుల్ సంస్థ చైర్మన్ ముక్సుద్ అహ్మద్, సభ్యుడు గజపతి స్వామి, లక్ష్మణ్, ఎల్లాజీ తదితరులు పాల్గొన్నారు. రంగస్థాయి నాటక సంఘం 14వ వార్షికోత్సవ వేడుకలు కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ప్రముఖ నటుడు, రచయిత తనకళ్ల భరణికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. వారితో పాటు రంగస్థల నటులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తనకళ్ల భరణి నీలకంఠేశ్వర శతకంలో పద్యం భావాన్ని వివరిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.
నాటకానికి ఇతర భాషల్లో ఉన్న ఆదరణ తెలుగు రాష్ట్రాలలో లేదన్నారు. బాదంగీర్ సాయి నిర్వహిస్తున్న నాటక గ్రంథాలయం స్ఫూర్తిదాయకమన్నారు. తనకల భరణికి పద్మశ్రీ రావాలని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. తనకల్ల రచించిన ఆటకథర శివ అనే పాటను రైటర్స్ అకాడమీ చైర్మన్ రమణమూర్తి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, విజయ నిర్మాణ కంపెనీ అధినేత సూరపనేని విజయ్ కుమార్, కళాభారతి అధ్యక్షుడు ఎంఎస్ఎన్ రాజు, పైడా కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వేదిక మీద కూర్చున్న అందరూ కూడా నాకు పరమ ఆత్మీయ కుటుంబ సభ్యులు లాంటి వాడు సంజయ్ కిషోర్ ఏం చేసినా అద్భుతంగా చేస్తాడు. అతని ప్రస్తావన కానీ అతని ఇంటర్ఫియరెన్స్ కనుక ఉంటే కళాత్మకంగా ఉంటుంది ఏదైనా నా గట్టి నమ్మకం. సో ఇవాళ ఇంత లేట్ అయినా కూడా చెప్పగలిగే ప్రసక్తులైన కొంతమంది అయినా ఉన్నాడు కాబట్టి చాలా మనసు పులకించింది. చివరిగా ఒక శివస్థుతి చేసి నేను విరమిస్తాను. పసితనము పోలేదురా శివ, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చి ఉంది మన్నించరా శివ, పసితనము పోలేదురా శివ, కామము బుసగొట్టి కాటేయ చూస్తోంది, కామము బుసగొట్టి కాటేయ చూస్తోంది, పటిని మెడలోన బంధించరా శివ, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చి ఉంది మన్నించరా శివ, క్రోధము నిప్పువలె దహించి వేస్తోంది, క్రోధము నిప్పువలె దహించి వేస్తోంది, ముట్టి నీనుదుట గుట్టెట్టుకోరా శివ, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చి ఉంది మన్నించరా శివ, పసితనము పోలేదురా శివ, లోభము పులివోలె మింగేయ చూస్తోంది, లోభము పులివోలె మింగేయ చూస్తోంది, తోలు ఒలిచి బట్టగట్టుకోరా శివ, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చి ఉంది మన్నించరా శివ, పసితనము పోలేదురా శివ, మోహాల దాహాలు తీరకున్నాయి గదా, మోహాల దాహాలు తీరకున్నాయి గదా, గంగ ముంచి నెత్తి నెట్టుకోరా శివ, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చి గుంది మన్నించరా శివ, మదమత్సరములనే మాయలో పడ్డాము. తిరుత్తణిలో టీటీడీ భూమి అన్యాక్రాంతంపై చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులకు పలు అంశాలపై సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జూలై నెలలో 22.13 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని చెప్పారు. హుండీ ద్వారా 125 కోట్ల 35 లక్షల రూపాయలు వచ్చిందన్నారు. 1.4 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించామని, 8.67 లక్షల భక్తులు తలనీలాలు సమర్పించారని తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను కుదించామని, అన్నప్రసాదాన్ని భక్తులకు రుచికరంగా అందజేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. దళారులను అరికట్టేందుకు పదే టికెట్లు పొందుతున్న 40,000 మంది ఐడీలను బ్లాక్ చేశామని చెప్పారు. మిత్రం దేవం మిత్రధేయం భాగం దేవు
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడాలని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి తరలించిన గుడ్ సమరిటైన్లకు 5,000 చొప్పున నగదు రివార్డును ఇద్దరికీ అందజేశారు. కలెక్టరేట్లో రోడ్డు ప్రమాదాలు, రహదారి భద్రతపై సమావేశాన్ని నిర్వహించారు. ప్రమాదాల నివారణకు సంబంధించి శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. నిబంధనలను విధిగా పాటించేలా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. సుప్రీం ఆదేశాల మేరకు రహదారి భద్రతా పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో సిపి బాచి, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పద్మజ సుజుకీలో సరికొత్త రంగుల్లో సుజుకీ స్కూటర్లను ఆవిష్కరించారు. గాజువాక్లోని పద్మజ సుజుకీ షోరూంలో విడుదల చేసిన సుజుకీ యాక్సిస్, ఎవెనిస్, బర్గ్మ్యాన్ స్కూటర్లను గాజువాక సిఐ శ్రీనివాసరావు ఆవిష్కరించారు. భారతదేశ అగ్రశ్రేణి స్కూటర్ల మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ సుజుకీ మోటార్ సైకిల్స్ సరికొత్త రంగుల్లో స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. వినియోగదారుల ఆదరాభిమానాలు చూరగొన్న సుజుకీ యాక్సిస్, ఎవెనిస్, బర్గ్మ్యాన్ స్కూటర్లు ఇప్పుడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి వచ్చాయి. సుజుకీ యాక్సిస్ మెటాలిక్ సోనోమా రెడ్, పెరల్ మిరేజ్ వైట్ రంగుల్లోనూ, ఎవెనిస్ స్కూటర్ ఛాంపియన్ ఎల్లో 2.0 గ్లాసీ స్పార్కిల్ బ్లాక్ రంగుల్లోనూ, బర్గ్మ్యాన్ స్కూటర్ మెటాలిక్ మ్యాట్ బ్లాక్ రంగుల్లోనూ లభిస్తున్నాయి. గాజువాక్లోని పద్మజ సుజుకీ షోరూంలో ఆకర్షణీయ రంగుల్లో వచ్చిన ఈ 3 స్కూటర్ల ఆవిష్కరణ ఘనంగా జరిగింది. గాజువాక సిఐ శ్రీనివాసరావు, సుజుకీ ఏరియా మేనేజర్ వంశీలు స్కూటర్లను ఆవిష్కరించారు. అతిథులను సత్కరించారు. సరికొత్త రంగుల్లో మార్కెట్లోకి వచ్చిన సుజుకీ స్కూటర్స్ విజయవంతం కావాలని సిఐ శ్రీనివాసరావు అన్నారు. వినియోగదారుల అభిరుచి మేరకు యూత్ను ఆకట్టుకునేలా ఆకర్షణీయమైన రంగుల్లో స్కూటర్లను ఆవిష్కరించామని సుజుకీ జేసీబీ ఈడీ వినోద్ కుమార్, పద్మజ సుజుకీ జీఎం రఫీల్ తెలిపారు. ఆవిష్కరణ శ్రావణ మాసం సందర్భంగా స్కూటర్ల కొనుగోలుపై 3,000 విలువైన యాక్సెసరీస్ను ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. ఈ పద్మజ సుజుకీ స్కూటర్స్ లాంచింగ్ న్యూ కలర్స్ లాంచింగ్కి ఇన్వైట్ చేసినందుకు నాకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇష్యూ సక్సెస్, ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ. ఈరోజు సుజుకీ 2-వీలర్ సేల్స్లో వరల్డ్లో #1 డీలర్. ఎవ్రీ మంత్ 3,000 వెహికల్స్ అమ్ముతున్నాం. ఈ పద్మజ సుజుకీ ఫెస్టివ్ సందర్భంగా, ఫెస్టివ్ సెలబ్రేషన్ సందర్భంగా కొత్త మోడల్స్ లాంచ్ చేయడం జరుగుతుంది. సుజుకీలో సుజుకీ యాక్సెస్లో, అలాగే సుజుకీ ఎవెనిస్లో, బర్గ్మెన్లో మూడిట్లో కూడా యూత్కి ట్రెండీగా ఉండేటట్లుగా కొత్త కలర్స్ లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా పద్మజ సుజుకీ నుంచి డిఫరెంట్ స్కీమ్స్, కస్టమర్స్ కన్జ్యూమర్ ఆఫర్స్, అలాగే ఎక్స్చేంజ్ స్కీమ్స్, స్టాక్స్ అవైలబిలిటీ ఇవన్నీ కూడా మేము అందుబాటులో ఇవ్వడం జరిగింది. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సిఐ గారి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కొత్త కలర్స్ లాంచింగ్ సందర్భంగా, అలాగే శ్రావణ మాసం సందర్భంగా ప్రతి వెహికల్తో యాక్సెసరీస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 3,000 రూపాయలు విలువ చేసే యాక్సెసరీస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కీమ్ ఈ మంత్ పెట్టడం జరిగింది. ఈరోజు పద్మజ సుజుకీ గాజువాక్లోని కొత్త కలర్స్, సుజుకీ కొత్త కలర్స్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి మన ముఖ్య అతిథిగా బజాజ్ లా అండ్ ఆర్డర్ సిఏ గారు శ్రీనివాస్ గారు రావడం జరిగింది. శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఈ కొత్త కలర్స్ లాంచింగ్లోని పద్మజ సుజుకీ వారు మనకి ఈ నెల శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ నెల 3,000 రూపాయల యాక్సెసరీస్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. సరికొత్త రంగుల్లో విడుదలైన స్కూటర్లు వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో భారత్ బెంజ్ ఈడీ సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు. 7వ జాతీయ స్థాయి టైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పోర్ట్ స్టేడియంలో ప్రారంభించారు. క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు పోటీల్లో సత్తా కనబరుస్తున్నారు. ఈ ఛాంపియన్షిప్లో క్రీడాకారులు ప్రతిభ చాటాలని కలెక్టర్ కోరారు. విశ్వవేదికపై భారత కీర్తిని చాటేలా ఎదగాలని ఆకాంక్షించారు. All of you will be following the path of Olympics, I believe.
the Taekwondo Association of Andhra Pradesh and also the National Federation, which is nominated by the Olympic Association. The sincere efforts of the office parents and also the parents who have come here. I really appreciate a big salute to all of you, to all the parents who have motivated their children and then brought them all the way from faraway places to this event. With your sincere efforts and the commitment of the children, definitely they will reach greater heights, not just in the field of sport, but in the professional life also. Be it sport as a profession or some other profession they choose to be, they will do wonders. And once again, wish you all the very best. And the office is also a successful connect of this event. Thank you all. Thank you so much. గాజువాకలో ఏటీఎం కార్డు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో వెస్ట్ బెంగాల్కు చెందిన పరమశ్రీ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇతనిపై 30 వరకు కేసులున్నాయని క్రైమ్ డీసీపీ వెంకటరత్నం వెల్లడించారు. గాజువాకలోని ఓ ఏటీఎంలో ఒక మహిళ డబ్బులు తీసుకునేందుకు ఇబ్బందులు పడుతుండగా సహాయం చేస్తామని నటించి ఆమె ఒరిజినల్ కార్డును దొంగిలించాడు. ఆ కార్డుతో ఆమె సీక్రెట్ కోడ్ నెంబర్ తెలుసుకుని దఫదఫాలుగా సుమారు 6 లక్షల నగదును లాగేశాడు. ఆలస్యంగా తెలుసుకున్న ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసు బృందాలు దర్యాప్తు చేసి నిందితులను పరమశ్రీని వెస్ట్ బెంగాల్లో అరెస్టు చేశారు. ఇతని నుంచి 50 నకిలీ ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు నగరంలో 30 ఏరియాల్లో ఇతను నేరాలకు పాల్పడినట్లు తెలిపారు. ఏటీఎం సెంటర్లో అమాయకులను టార్గెట్ చేసుకుని వారికి సహాయం చేస్తున్నట్లు నటించి అతని వద్ద ఉన్న డూప్లికేట్ కార్డులను వారికిచ్చి వారి ఒరిజినల్ ఏటీఎం కార్డులను దొంగిలిస్తుంటాడు. ఇలా గాజువాకలో ఓ మహిళ ఏటీఎం సెంటర్లో పిన్ నెంబర్ తెలుసుకుని సహాయం చేస్తున్నట్టు నటించి ఆమె కార్డును దొంగిలించి సుమారు 6 లక్షల రూపాయలు దఫదఫాలుగా డ్రా చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. ఇతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు క్రైమ్ డీసీపీ వెంకటరత్నం తెలిపారు. 10:30 గంటలకి పాత పోలీస్ స్టేషన్ గాజువాక ఏటీఎంకి తను డ్రా చేయడానికి వెళ్ళింది. అక్కడ ఏటీఎంలో డ్రా చేసిన తర్వాత స్లిప్ కోసం ట్రై చేస్తే ఎప్పటికీ రాలేదు. రాకపోతే తన వెనక ఉన్నటువంటి ఈ ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతను హెల్ప్ అంటే తను తీస్తాను ఆ కార్డు అన్నట్టుగా ఆమెను నమ్మించి ఈ తరుణంలో తను కార్డు ఏమో మార్చేశాడు. తన దగ్గర ఉన్న ఏటీఎం ఫేక్ కార్డ్ని ఆ లేడీకి ఇచ్చేసి ఆమె దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ కార్డ్నేమో తీసేసుకున్నాడు. ఆమె అంత అబ్జర్వ్ చేయలేదు. కొద్ది రోజుల తర్వాత తను బ్యాంకుకి వెళ్ళి తన తాలూకా బ్యాలెన్స్ ది చెక్ చేసుకుంటే తన అకౌంట్లో ఉండేటటువంటి 6 లక్షల రూపాయలు విత్డ్రాల్ అయినట్టు సో మెనీ టైమ్స్ 10,000 చెప్పున 6 లక్షలు విత్డ్రాల్ అయినట్టు అబ్జర్వ్ చేశారు. బ్యాంక్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా బ్యాంక్ వాళ్ళకి చెప్పి ఆ అకౌంట్నేమో ఫ్రీజ్ చేయించడం జరిగింది. సో ఇది కంప్లైంట్ అనేటటువంటిది గాజువాక క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఇచ్చారు. సో దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది. చాలా యాంగిల్స్లో వర్కౌట్ చేశారు. చేసిన తర్వాత మనకి అన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఒక టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ముఖ్యంగా గాజువాక క్రైమ్ సిఐ అయినటువంటి శ్రీనివాసరావు గారు దీని మీద చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆ ముద్దాయిని ట్రేస్ చేశాము. అయితే ఆ ముద్దాయి వెస్ట్ బెంగాల్లో ఉన్నట్టుగా మనము అబ్జర్వ్ చేశాము. సో సిపి గారు ఇమీడియట్గా ఒక టీమ్ని ఫామ్ చేసి అక్కడికి పంపించడం జరిగింది. అయితే అక్యూజ్డ్ చాలా తెలివైనోడు. మనకి దొరకకుండా చాలా రోజులు మనల్ని ఇబ్బంది పెట్టాడు. చివరికి నిన్నను ఒరిస్సాలో జర్సీగూడ ఏరియాలో మనము క్యాచ్ చేయడం జరిగింది. మాలలంతా భవిష్యత్ కోసం పోరాడాలని ఎస్సీ మాల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏయులోని రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం తీర్పు ఇవ్వడం రాజ్యాంగబద్ధం కాదన్నారు.
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. శతాబ్దాలుగా 20% జనాభా ఉన్న ప్రజలు 50% పదవులు అనుభవిస్తున్నారన్నారు. చట్టాలను చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందన్నారు. న్యాయస్థానాలు రాజ్యాంగ వ్యతిరేక తీర్పులు ఇస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అదే మీకు చిత్తశుద్ధి ఉంటే గనక మీరు రిజర్వేషన్ పెంచి మాలో ఉన్నటువంటి తారతమ్యాలని మాయం చేయొచ్చు, రూపుమాపు చేయొచ్చు. కానీ అలా చేయట్లా. ఎందుకంటే మీకు కావాల్సింది పొలిటికల్ పవర్. ఆ పొలిటికల్ పవర్ని మేము ఎక్కడ దక్కించుకుంటానని మీరు బాగా క్రూయల్గా ఆలోచిస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్ పీపుల్ ఆర్ equality is important because we always we can give slogan like భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశంను ప్రేమిస్తున్నానని. మీరు ఎప్పుడు ప్రేమించారు మమ్మల్ని? ప్రేమిస్తే కనుక మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి ఈ డెసిషన్స్ ఏంటి? ముందు ఉన్న బెంచిని మీరు తీసుకోలేదు, పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడున్న బెంచి 7గురికి మీరే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళ ద్వారాగా మీరు ఈ విధంగా ద మోస్ట్ సుప్రీం పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అక్కడి నుంచి కాదనలేమని మీరు ఇస్తే మేమేం చేయాలి? మాకు ఇప్పుడు అందరం చదువుకొని ఉన్నాం, అన్ని ఉద్యోగాలు లేక అస్తవ్యస్తమైన ఇబ్బందుల్లో పడుతున్నాం భారతదేశంలో. ఈ భారతదేశంలో నిరుద్యోగం నిర్మూలించకపోగా ఉన్నటువంటి కులాల మధ్య కుంపటి పెట్టి మీ యొక్క పబ్బం గడుపుకుంటా భారతదేశంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ పాలకులు కానీ రాష్ట్ర ప్రభుత్వ పాలకులు కానీ మీరు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినప్పుడే ఇలాంటి లింకులు పెట్టేసి ఉద్యోగం నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఉద్యోగాలు ఫిల్ చేయకుండా మీరే నోటిఫికేషన్ ఇచ్చి మీరే కేసులు వేపించేసి మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారు. ఇది మీకు న్యాయమా? హెడ్లైన్స్ మరోసారి. మాదక ద్రవ్యాలు, గంజాయి నియంత్రణకు 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తాం. జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ సిపిలు వెల్లడి. అంబేద్కర్ కాలనీలో ఒంటరి మహిళ బంగారమ్మ హత్య కేసును ఛేదించిన పోలీసులు. ఆమె మరిదే నిందితుడన్న క్రైమ్ డీసీపీ వెంకటరత్నం. 100 అడుగుల భారీ జాతీయ పతాకంతో వన్ టౌన్లో ర్యాలీ. పింగళ వెంకయ్య విగ్రహాన్ని పార్లమెంట్లో నెలకొల్పాలన్న డాక్టర్ జహీర్ అహ్మద్. ఘనంగా రంగసాయి నాటక సంఘం వార్షికోత్సవ వేడుకలు. సినీ నటుడు తనకల భరణికి జీవిత సాఫల్య పురస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్. నమస్తే.